కర్నూలు జిల్లాలో క్రీడాకారులకు ఎప్పుడు తలపెట్టినా తన సహకారం అందిస్తానని కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. కర్నూలు నగరంలోని ప్రకాష్ నగర్లో స్టార్ ఫుట్బాల్ క్లబ్ ఆధ్వర్యంలో ఫుట్బాల్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. పోటీలకు కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో రాష్ట్రంలో క్రీడాకారులకు ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు తీసుకోవాలని కోరారు. క్రీడాకారులు ఎప్పుడు తమ సహకారం కోరినా తక్షణమే వారికి అందుబాటులో ఉంటామని అన్నారు. క్రీడా బహుమతులు ఇవ్వడంలో తాము ముందుగా ఉంటామని విష్ణువర్ధన్ రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మాట్లాడుతూ క్రీడాకారులు తమ నైపుణ్యంతో దేశానికి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. बबलू ఎదురుకును చూసుకొని తీసుకో ఇంకా ఎన్నికలు రాలేమన్నా కర్నూలు ఫుట్బాల్ టోర్నమెంట్ సీజన్ 3 ఈరోజు కర్నూలు జిల్లాలో నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఫుట్బాల్ టోర్నమెంట్కి వచ్చేసినటువంటి క్రీడాకారులకి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క క్రీడాకారులు ఇలాగే ముందుగా ఇట్లాంటివి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వాటికి మా వంతు కూడా సహాయ సహకారాలు ఉంటాయని, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి సార్ గారి సహాయ సహకారాలు కూడా ఉంటాయని తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఈ క్రీడలు అనేటువంటివి చాలా మానసికమైన దృఢత్వానికి చాలా ఉపయోగకరమైనటువంటివి. ఇలాంటి వాటిని మన సొసైటీకి చాలా అవసరము. అందుకే ఈ యొక్క క్రీడల వల్ల ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా చాలా మెరుగుపడతారని తెలియజేస్తున్నాను. దేశంలో ఈ క్రీడలను కేంద్ర ప్రభుత్వం అయితేనేమి రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వాలని చెప్పి అవసరమైతే మంచి గోల్డ్ కప్పులు కానీ ప్రతి ఆటకు అంటే ఫుట్బాల్ అయితేనేమి సీజన్ 3 అయితేనేమి క్రికెట్ కానీ ఏ ఆటలు ఉన్నా కానీ ఇప్పుడు చిన్నపిల్లలు యూత్ వచ్చారు. ఇక్కడ అందరూ చూస్తే కానీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అంతా చదువుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. నాకు చాలా సంతోషం కలుగుతూ ఉంది. ఎందుకంటే ఈ స్ట్రాంగ్ ఫుట్బాల్ క్లబ్ వాళ్ళు దాదాపు కేరళ అయితేనేమి చాలా స్టేట్ల నుంచి కూడా 32-33 టీంలను సేకరించి వాళ్ళ ఫ్రెండ్సే ఈ మేనేజ్మెంట్ చేసి అంటే చదువుకున్నటువంటి వాళ్ళు కానీ ఈ క్రీడలను ఉత్సాహపరచడానికి తీసుకున్నటువంటి వాళ్ళకు మొట్టమొదట నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఈ క్రీడలను ప్రోత్సహించినటువంటి ఈ టీంకు భవిష్యత్తులో ఏదైనా అవసరం ఉంటే కానీ ఈ క్రీడాకారులకు ఎక్కడైనా కానీ కోచింగ్ పోవడానికి కానీ ఇంకా ఏదైనా అవసరం ఉంటే మా వంతుగా నేను తప్పకుండా వాళ్ళ సహకారాలు అందిస్తాం. అదేవిధంగా ఇక్కడ చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా ఎప్పుడైనా కానీ మా తలుపు తట్టచ్చు. క్రీడా అవకాశాలు అయితేనేమి లేకపోతే వాళ్ళకు ఉద్యోగ పరంగా కానీ ఏదైనా కానీ ప్రభుత్వం తరఫున ఏదైనా సాయం కావాలంటే అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మేము రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి కూడా యూత్ తెలియనటువంటి వాళ్ళు కూడా విష్ణువర్ధన్ రెడ్డి విష్ణుసేన అని నేను పెట్టా కానీ దాని మీద ఎంతోమంది ఇప్పుడు వీళ్ళు ఉండొచ్చు. వాళ్ళ పేరెంట్సో వాళ్ళ తల్లిలో తండ్రో ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో సామాన్యంగా ఖచ్చితంగా ఎవరో ఒకరు తెలిసినటువంటి వాళ్ళే ఉంటారు. ఇక్కడ చాలామంది ముస్లిం యూత్ పిల్లలు అందరూ చూస్తే గ్రాడ్యుయేషన్స్ అన్నీ పూర్తయ్యాయి. వాళ్ళకు కూడా ఇట్లా క్రీడలకైతేనేమి విద్యకైతేనేమి ప్రోత్సహించడానికి మన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి లోకేష్ గారు అయితేనేమి తప్పకుండా ప్రోత్సాహం అందిస్తారు. ఎమ్మెల్యే దస్తగిరి గారు అదేవిధంగా మనకు ఎంపీ గారు కూడా మనవాడే ఉన్నాడు. మీ క్రీడలకు ఏదైనా కానీ కేంద్రం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ మీకు అవసరమైనది ఉంటే తప్పకుండా ప్రోత్సహిస్తామని చెప్పి పాపం నిన్న కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. మమ్మల్ని ఆహ్వానించి బబ్లు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అయితేనేమి
కాబట్టి ఎప్పటికైనా మా పూర్తి సహకారాలు ఉంటాయని చెప్పి క్రీడాకారులకు సవినయంగా మనవి చేస్తున్నాం. 15th ఆగస్ట్ స్వాతంత్ర దినోత్సవ కారణంగా కర్నూలులో ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇందులో సౌత్ ఇండియన్ టీమ్స్ ప్లేయర్ అన్ని పార్టిసిపేట్ చేశారు. అన్ని టీమ్స్ వచ్చాయి. హుబ్లీ, కర్ణాటక, అదోని, కర్నూలు, నంద్యాల అన్ని టీమ్స్ వచ్చాయి. దీనికి విచ్చేస్తున్న వారు విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఎంపీ నాగరాజు గారు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు వీర సహకారంతో మేము ఈ అరేనా 24 అంటే ఈ టర్ఫ్లో బాగా టోర్నమెంట్ చేశారు. ఇంతకుముందు మేము 2020లో నిర్వహించినాము. అంటే ఇది సీజన్ 3 అంటే ఇప్పటికి 2 years నుంచి వీళ్ళ సహకారంతో బాగా నిర్వహించాము. దీనికి ఆర్గనైజ్ చేసిన వారు స్టామ్స్ ఫుట్బాల్ క్లబ్. అంటే మేము మా ఫ్రెండ్స్ అందరం చేశాము. మా బబ్లు అన్న చేశాడు అండ్ సునీల్ అన్న కూడా చేశారు. వీళ్ళ సహకారంతో మేము బాగా చేశాము. ఈసారి అందరికీ వచ్చిన వాళ్ళకి ఫుడ్, అకామిడేషన్ అన్నీ బాగా పెట్టాము. అందరికీ బాగా అంటే పండుకోనికి రూమ్స్ ఇచ్చాము, వాటర్ అలాట్ చేసాము, ఫుడ్, డిన్నర్ అన్నీ అలాట్ చేసాము. ఇందులో గెలిచిన వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ వచ్చేసి 30,000, సెకండ్ ప్లేస్ 15,000, థర్డ్ ప్లేస్ 7,500 ఉంటుంది. థ్యాంక్ యూ. నా పేరు జమీర్. అందరికీ నమస్కారం. ఆగస్టు 15th కారణంగా ఈరోజు నిర్వహించిన కర్నూలు ఫుట్బాల్ టోర్నమెంట్ అరేనా 24లో జరుగుతుంది. దీనికి ఫుట్బాల్ టీం అందరూ వేరే జిల్లాలో నుండి రావడం జరిగింది. ఈరోజు మన విష్ణువర్ధన్ రెడ్డి గారు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గారు, ఎమ్మెల్యే గారు సహకారంతో ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాము. గత 2 సంవత్సరాలుగా చేస్తున్నాము. ఈ సంవత్సరం ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి 30,000, రెండో ప్రైజ్ వచ్చేసి 15,000, మూడో ప్రైజ్ 7,500గా. ఈ ఫుట్బాల్ టీం కర్నూలులో జరగలేదు ఇంతవరకు. ఈ 2 సంవత్సరాల నుండి అరేనా 24లో జరుగుతుంది. అందుకు మేము అందరం చాలా సంతోషిస్తున్నాము. ధన్యవాదాలు. ఎంపీ నాగరాజు గారికి ధన్యవాదాలు. నా పేరు ఎర్కల్ బబ్లు. ధన్యవాదాలు. ఇది